GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు 2007 సంవత్సరంలో SGVRS ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించబడిన సంస్థ మన GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కలలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో highly certified and experienced number 1 టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన GVR&S కాలేజ్. కోర్సెస్ ఆఫర్ డిప్లొమా, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, CAD ఆర్ CAM అండ్ MBA. GVR&S ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, మోడల్ ల్యాబ్లు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు. ప్లేస్మెంట్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ అవకాశాలు, ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది. AICTE అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది. మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని GVR&S ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి. మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి. GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బుడంపాడు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏలూరు జిల్లాలోని వాహనదారుల సౌకర్యార్థం SRK మోటార్ బైక్స్ ఆధ్వర్యంలో వివిధ రకాల మోటార్ బైక్స్ ను అందుబాటులో ఉంచామని SRK మోటార్ బైక్ నిర్వాహకులు రవిరాజ్ కుమార్ తెలిపారు. ఏలూరు నగరంలోని వసంత మహల్ సెంటర్ దగ్గరలో SRK మోటార్ బైక్ షోరూమ్ ను ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, ఏలూరు నగర కార్పొరేషన్ సభ్యులు SMR పెద్దబాబు, ఏలూరు AMC చైర్మన్ మావిళ్లపల్లి పార్థసారథి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా రవిరాజ్ కుమార్ మాట్లాడుతూ SRK షోరూమ్ లో జావా, BST మోటార్ బైక్స్ అందుబాటులో ఉంచామని అన్నారు. వాహన వినియోగదారుల సౌకర్యార్థం రాయితీ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. అంతేకాకుండా ఆగస్టు 12వ తేదీ జావా కంపెనీ దేశంలోని మొట్టమొదటి నూతన బైక్ ను లాంచింగ్ చేస్తున్నారని, ఏలూరులో కూడా ఈ సౌకర్యం ఉందని, కావున వాహనదారులు అందుబాటులో మోటార్ బైక్స్ ను వినియోగించుకుని ఆనందంగా జీవన ప్రయాణం సాగించాలని కోరారు. మేడం కొంచెం దగ్గర ఎమ్మెల్యే గారు సార్ కొంచెం కీప్ అయింది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. సార్ దగ్గర రండి సార్. గర్వాబు గారు ఒకసారి ఎమ్మెల్యే గారు రికార్డే లేదండి బండి. ఓకే ఓకే సార్. నేను రవిరాజ్ కుమార్, ఏలూరు. జావా SD BSA షోరూమ్ అనేది ఈ రోజున జూలై 31వ తారీఖున ఏలూరు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఇక్కడ షోరూమ్తో పాటు సర్వీసులు మరియు స్పేర్స్, ఇతర సేవలన్నీ కూడా అందులో వినియోగించుకోవచ్చు. జావా SD అనేది ఒక లెజెండరీ బ్రాండ్. చాలా మందికి తెలుసు. 1980s 90లో జావా SD అనేది చాలా ఎక్కువగా
వాడేవారు, లెజెండరీ బైక్ కింద వాడేవారు. తర్వాత కొన్ని రోజులు ఈ బైక్ ఈ బ్రాండ్ అందుబాటులోకి లేదు ప్రజలకి. తర్వాత 2018లో మళ్ళా ఈ బ్రాండ్ అనేది రీఇంట్రడ్యూస్ అయ్యి అందరికీ సుపరిచితమైన ఆనంద్ మహేంద్ర గారు దీన్ని టేక్ ఓవర్ చేసుకున్నారు. అప్పటి నుంచి జావా ఎస్డి బ్రాండ్లో అనేక మార్పులు తీసుకొస్తూ ఇంతకుముందు ఉన్న మోడల్స్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ రెక్టిఫై చేస్తూ ఎప్పటికప్పుడు ఆధునిక అమ్ములు దీనికి చేరుస్తూ జావా ఎస్డి అనేది ఒక రాయల్ బ్రాండ్, లెజెండరీ బ్రాండ్గా ఆయన ముఖ్యమైన శ్రద్ధ తీసుకుని తీర్చిదిద్దారు. ఈ బ్రాండ్కి రీసెంట్గా ఒక సుమారుగా సంవత్సరంన్నర క్రితం 2024 స్టార్టింగ్ ఆ టైంలో బిఎస్ఏ అనే ఇంపోర్టెడ్ మోడల్ కూడా యాడ్ అయింది. సో జావా ఎస్డితో పాటు మా షోరూంలో బిఎస్ఏ మోడల్స్ కూడా ఇక్కడ విక్రయిస్తాము. ఇది కొంచెం కాస్ట్లీ మోడల్ అయినా అందరికీ అందుబాటులో ఒక డ్రైవింగ్ ఫీల్డ్ తీసుకురావాలని చెప్పి జావా ఎస్డి మోడల్స్తో టైఅప్ చేయడం జరిగింది. ఈ బిఎస్ఏ అనేది యాక్చువల్గా యూకే బ్రాండ్, ఇది లండన్ నుంచి ఇంపోర్ట్ అవుతుంది డైరెక్ట్గా. అది దానికి తగ్గట్టుగానే స్పేస్, దాని లుక్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మాకు ఇప్పుడు కేవలం మేము తీసుకోవాలంటే జావా ఎస్డితోనే ఆపేయచ్చు, బిఎస్ఏ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అది ఒకవేళ కంపెనీ పరంగా మాకు కూడా అంటే మన కేటగరైజేషన్ కంపెనీలో ఏలూరు అనేది సి సెంటర్ కింద లెక్క వస్తుంది. మెట్రోస్ ఏ సెంటర్ అవుతాయి, కొద్దిగా పెద్ద సిటీస్. ఏలూరు కలెక్టరేట్ ప్రాంగణంలోని గోదావరి సమావేశ మందిరంలో బిఐఎస్ నాణ్యతా ప్రమాణాలపై నిర్వహించిన వర్క్ షాప్ లో భాగంగా ఏలూరు కార్పొరేట్ వివిధ బ్యాంక్ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సంబంధిత స్టాల్స్ ను సందర్శించారు. ఏలూరు జిల్లాకు ప్రతిష్టాత్మకమైన కార్పొరేట్ రంగానికి పూర్వ వైభవం తెచ్చేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. ఇందుకు సంబంధించి కార్పొరేట్ క్లస్టర్ ఏర్పాటు చేసే పనులను వేగవంతం చేశామన్నారు. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా ఎంఎస్ఎంఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు బ్యాంకర్లు ఏ విధమైన రుణాలు అందిస్తున్నది తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. We enter look at Mark and BS. I'd like to welcome బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అని. ఇంతకుముందు ఏదైనా కూడా అది బిఏఎస్ మార్కు, ఐఎస్ఐ మార్కు అనే ఒక నానుడి మనకు ఉంది. ఒక నాణ్యత గురించి ఉత్తమంగా చెప్పాలంటే ఆమె చెప్పుకునేవాళ్ళం. ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు కూడా నేను జిల్లా పరిశ్రమ కేంద్రంలో జనరల్ మేనేజర్గా పనిచేస్తాను, నేను 35 సంవత్సరాలుగా ఈ పరిశ్రమలో పనిచేస్తున్నాను. నా దగ్గరికి వచ్చేవాళ్ళు చాలామంది కూడా ఏ ఇండస్ట్రీ పెడితే బాగా నడుస్తుంది. బట్ మన ఇండియన్ స్టాండర్డ్స్ కి కూడా వీళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్స్ కి ఏవేవి వాళ్ళు ఇస్తున్నారు పర్మిషన్స్, ఎట్లా మెయింటైన్ చేయడం చేయలేదు. సో ఇంకా ఇండస్ట్రీస్ సంబంధించిన ఇన్సెంటివ్స్ కూడా వీళ్ళు డూయింగ్. సో ఇది ఒకవైపు చేసుకొని ఇంకా రాబోతున్న టైంలో బ్రాండింగ్ ఎట్లా చేయాలి, మార్కెటింగ్ ఎట్లా చేయాలి కూడా చాలా మంది రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ టీఆర్డీ డిపార్ట్మెంట్ కానీ రెడీగా ఉన్నాము. సో ద ఓన్లీ థింగ్ ఐ వాంటెడ్ us, ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. మీరు తెలుసుకోండి, మీకు తెలిసిన ఇంకా ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ ఏదైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ మెసేజ్ కన్వే చేయండి that our district administration is 100% with the industries and we want to promote industries in the district and message అన్ని చోటుకు వెళ్ళాలి. So by the end of this meeting I want a feedback of how the meeting went, whether it is useful or not. ఇంకా ఏమైనా ఇన్పుట్స్ ఉన్నాయా, ఏమైనా మోడిఫై చేసుకోవాలా అట్లాంటి. మీరు ఇంట్లో చూసుంటే చాలా ఐఎస్ఎంఆర్ వస్తువులు చూసుంటారు. కుక్కర్ అనుకోండి, స్టవ్ అనుకోండి, సిలిండర్ అనుకోండి, వీటికి మాత్రమే ఐఎస్ఐ మార్క్ అనుకుంటారు. కానీ కాదు, యాక్చువల్గా మా దగ్గర 23,000 స్టాండర్డ్స్ ఉన్నాయి, ఇండియన్ స్టాండర్డ్స్. ప్రతి కంట్రీకి ఒక నేషనల్ కాదు, సిఆర్ఎస్ అని కంపల్సరీ రిజిస్ట్రేషన్ స్కీమ్ అని ఉంటుంది. ఇవాళ మన ఏలూరు పార్లమెంట్లో చాలా వరకు ఇండస్ట్రీస్ రావడానికి చాలా వరకు మేము కూడా యాజ్ ఏ ఎంపీ కింద మినిస్టర్స్, ఎమ్మెల్యేలు అందరం కూడా చాలా వరకు ప్రమోట్ చేస్తాం. ఇండస్ట్రీస్ ఇక్కడ రావడానికి చాలా వరకు అనుకూలంగా అందరు కూడా అధికారులు అందరు కూడా కోఆపరేట్ చేస్తాం. మీకు ఫలాని ఇండస్ట్రీ పెట్టాలని మీరు వస్తున్నారంటే మేము 100% ఎంకరేజ్ చేసి ఇవాళ మీరు అందరూ కూడా ఈ ఇండస్ట్రీస్ పెట్టడానికైనా కానీ వాళ్ళు పెట్టుకున్న ఈవెంట్కైనా కానీ మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే
మా తరఫున మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. కంపల్సరీ మీరు అందరూ కూడా ఏలూరు పార్లమెంట్ రండి, మీ ఇండస్ట్రీస్ ఏలూరు పార్లమెంట్లో పెట్టండి. కంపల్సరీ మీకు ఎలాంటి సపోర్ట్ ఉన్నా కూడా ల్యాండ్ వైజ్ అయినా పర్మిషన్స్ అయినా ప్రతి ఒక్కటి మేము సహకరిస్తామని మీ అందరికీ తెలుసు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వించేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు ఆరాధ్య దైవం శ్రీ మావుల్లమ్మ అమ్మవారు బ్రహ్మవర్చస్సుతో నిండుగా నిలిచే సూర్యచంద్రుల అలంకార భూషితలుగా ప్రకృతి అంతా పూమాలుగా ధరించే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భక్తుల భావన. శ్రీ మహాలక్ష్మి మాసంగా భావించే శ్రావణ మాసంలో శ్రావణ శుద్ధ సప్తమి చిత్త నక్షత్రం ఉన్నందున దేవస్థానం ప్రాంగణంలోని వృక్షం సన్నిధిలో ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక దీపార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భక్తులు నిత్యం దీపాలు వెలిగించుకొని శ్రీ అమ్మవారి దర్శనం చేసుకుని శ్రీ అమ్మవారి అనుగ్రహంతో సిరి సంపదలు పొందాలని దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు సిబ్బంది హాజరయ్యారు. అలాగే ఆడవాళ్ళ మందులుగా అన్ని విధాలు కూడా అమ్మవారు కాపాడుతుంటారు కాబట్టి అందులో అసోసియేషన్గా మీరు జీవితాలు చేసి ఉన్నది చాలా మీ పూర్వజంతుకుంటున్నది ఏదో ఒకటి కాదు. అది గమనించి మీరందరూ కూడా వ్యక్తిగతంతో చేశాక అమ్మవారు దర్శనం చేసుకుని మీ ఇంట్లో వెళ్తారు. అందరూ కూడా ముందు వెళ్ళండి, ఎవరు చూసుకోవద్దు. బోర్డు దీపాలు ఉన్నాయి అలా దండం పెట్టుకుని మీరు ఇంకొక అవకాశం ఉండాలి. విశేషంగా శ్రావణ మాసంలో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆలయ పునరుద్ధరణ మధ్యలో నిర్వహించి ఆలయ సహాయ కమిషనర్ మహారాష్ట్ర కూడా చాలా ధన్యవాదాలు. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అమ్మవారిని దర్శించి ఇక్కడ ప్రయత్నం జరిగించడం వల్ల అందరూ సుఖ సంతోషాలతో ఆనందాలు కూడా. విద్యార్థులు సెల్ ఫోన్ వాడటం వల్ల లాభ నష్టాలు తెలుసుకుంటూ ఏది మంచో ఏది చెడో ఆలోచన చేసుకుంటూ ఉండాలని ధర్మాజిగూడెం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకన్న బాబు అన్నారు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలోని ధర్మాజిగూడెంలో ఉన్న శ్రీ విద్యా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు సెల్ ఫోన్ వాడకంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా ఈ అంశంపై ఉపాధ్యాయులు కూడా అనేక విషయాలను విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ కరెస్పాండెంట్ సలసాని రత్నకర్ తో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అందరూ కూడా గుడ్ మార్నింగ్. మీకందరికీ ఈ రోజు జరిగే టాపిక్ గురించి తెలుసు. మీరు చేస్తున్నారండి వీడియో. ఈ టాపిక్ గురించి ఆల్రెడీ మొన్న మీరు అందరూ కూడా మీ సార్ చెప్పారు, ఎస్ఐ రేటింగ్ రాశారంట. దీని గురించి జస్ట్ మీకు అందరూ తెలుసు అడ్వాంటేజ్. చీఫ్ గెస్ట్, గుడ్ మార్నింగ్ టు ఆల్. Let me introduce myself. I am CHVN Chaitanya, studying 9th class in Sri Vidya High School at Dharmajigudem. Today I would like to talk a few lines about advantages and disadvantages of mobile. Mobile phones have revolutionized the way we communicate, access information and navigate our daily lives. These devices became an essential part of the modern society, offering numerous benefits and drawbacks. In this, we will explore the advantages and disadvantages of mobile phones. On the one hand, mobile phones offers several advantages. Firstly, it provides instant communication with family, friends, and colleagues regardless of geographical distance. The mobile phones enable us to stay connected, share information, and receive updates in the real time. Secondly, the mobile phones offers access to vast array of information including news, education, and entertainment. అలాగే దీనివల్ల నష్టాలు, ఫోన్ వల్ల నష్టాలు చాలా ఉన్నాయి. కొన్ని అయితే మన కంట్రోల్ చేసుకోగలం, కొన్ని కంట్రోల్ చేయలేం. ఫోన్ వాడటం వల్ల మీరు బాగా అడిక్షన్ అయిపోతుంటారు. ప్రతిసారి అదే ఫోన్ ఈ చదువు మీద ధ్యాస తగ్గించేసి ఇంటి వెళ్ళగానే బుక్స్ బ్యాకెట్ పడేసి ఆ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటారు. ఇంట్లో అమ్మ తిట్టినా పట్టించుకోరు.
రెండోది హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. ఫోన్ ఎక్కువ వాడటం వల్ల సైట్ వచ్చేస్తుంది. సైట్ తర్వాత మెంటల్ గా కూడా చిరాకుగా ఉంటుంది. మూడోది మెయిన్ ఇంపార్టెంట్, ఇది మీరు అందరూ విని మీ ఇంటిగా చెప్పాలి. సైబర్ క్రైమ్స్, ఫోన్ వల్ల సైబర్ క్రైమ్స్ చాలా పెరిగిపోయినాయి. అది నేను చెప్తాను, ఒక 5-6 ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా ఉన్నాయి, అది చెప్తాను. ఒక ఫస్ట్ ఆఫీస్ ఓటీపీ ఫ్రాడ్ అని చెప్పి మీ నెంబర్కి అన్నోన్ నెంబర్ ఎక్కడి నుంచో, అతను ఎక్కడ ఉంటాడు కూడా, అతని లొకేషన్ ఫోన్ నెంబర్లు అన్ని ఫేక్ ఉంటాయి. అతను ఢిల్లీలో ఉంటాడు, లేదా ముంబైలో ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, మీకు ఫోన్ చేసి మీ ఆధార్ కార్డు అప్డేట్ చేస్తాము, మీకు ఓటీపీ వచ్చింది, ఓటీపీ చెప్పమంటారు. మీరు గౌకున్నా నమ్మేసి ఓటీపీ చెప్తారు. మీ బ్యాంక్ అకౌంట్ లో 50,000, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 40 లక్షలు కూడా పోయిన చాలా మంది ఉన్నారు. చింతలపూడి నగర పంచాయతీలో ప్రజలకు వైద్య సేవలో మరింత అందుబాటులోకి తీసుకొచ్చిన సన్ లైఫ్ యాజమాన్యానికి, డాక్టర్లకు చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ అభినందనలు తెలిపారు. చింతలపూడిలోని కొత్త బస్టాండ్ ఎదురుగా ఈ రోజు చింతలపూడి శాసనసభ్యులు సన్ లైఫ్ హాస్పిటల్స్ ను ప్రారంభించారు. హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పత్తిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు, చింతలపూడి మాజీ శాసనసభ్యులు మద్దాల రాజేష్ కుమార్ హాజరయ్యారు. నిశ్చయం దేవునికి సహాయం చేయడం ప్రార్థన చేస్తూ మధ్య దేవుని యేసునామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సార్ అదిగా వచ్చిందమ్మా పబ్లిక్ లో నార్మల్ డెలివరీ నార్మల్ డెలివరీ కూడా మీరు కాంపిటీషన్ చాలా ఉంటాయి. For you it is easy, for them it is very difficult after such post. So one thing you have to make sure is ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.